దేవునికి స్తోత్రం. అందరికి వందనాలు. దేవునికి స్తోత్రం. సేపు దేవుని యొక్క వాక్యాన్ని విని ఆ తర్వాత మీ స్వస్థత కోసం మరొక చిన్న ఆరాధన చేసుకుని మీ అందరి కొరకు ప్రార్థనలు చేస్తారు. రైట్. యాకోబు పత్రిక 5వ అధ్యాయము 13వ వచనాన్ని మనమందరము కలిసి చూస్తూ చదువుదాం. మీలో ఎవనికైనను శ్రమ సంభవించినా అతడు ప్రార్థన చేయవలెను. ఎవనికైనను సంతోషము కలిగిన అతడు కీర్తనలు పాడవలెను. చాలు. ఈరోజు మనం నేర్చుకోబోయే వాక్యము ఇదే. చాలాసార్లు మీరు ఈ వాక్యాన్ని చదివారు, విన్నారు. మరొకసారి పరిశుద్ధాత్మ దేవుడు ఈరోజు ఈ వాక్యాన్నే ప్రకటించమని, ఈ వాక్యాన్ని నేర్పించమని నన్ను ప్రేరేపిస్తూ ఉన్నారు. ఈ వాక్యము చాలా క్లియర్ కట్గా ఉంది. దీంట్లో దాపరికాలు, ఈ వాక్య భాగంలో మర్మాలు, నిగూఢమైనటువంటి సంగతులు ఏమీ లేవు. ఓపెన్గా ఉంది. మన మాటలో ఏంటంటే, మీలో ఎవరికన్నా బాలేదా ప్రార్థించండి. మీలో సంతోషం, ఆనందం కలిగే విషయాలు ఉన్నాయా, స్తుతించండి. దేవునికి స్తోత్రం. మనం దానికి కంప్లీట్గా రివర్స్. ఏమండి, కష్టం వచ్చినప్పుడేమో ప్రార్థన చేయమని, కష్టం వచ్చినప్పుడేమో దేవుణ్ణి ఆశ్రయించమని, ఇబ్బంది వచ్చినప్పుడేమో దేవుని దగ్గరికి రమ్మని వాక్యం చెప్తుంటే, మనం కష్టం వచ్చినప్పుడు దేవుని దగ్గరికి మానేస్తూ ఉంటాం. మనకి ఇబ్బంది వచ్చినప్పుడు, లేకపోతే ఇంకేదో వచ్చినప్పుడు మనం దేవుని పైన అలుగుతూ, సణుగుతూ ఇంకేదో చేస్తూ ఉంటాం. పోనీ హ్యాపీ విషయాలు, సంతోషకరమైన సంగతులు ఏమైనా జరిగినప్పుడు అప్పుడేం చేస్తున్నారు? పోనీ అప్పుడైనా దేవాని దయ వల్ల, దేవాని కృప వల్ల, దేవాని సాయం వల్ల ఇలా నేను పొందుకున్నాను, ఇలా పాస్ అయ్యాను, ఇలాగ ఉద్యోగం వచ్చింది, ఇలాగ లాభం కలిగింది అని అప్పుడైనా దేవుణ్ణి స్తుతిస్తున్నారా, దేవుణ్ణి మహింపరుస్తున్నారా? అంటే మంచి జరిగినప్పుడు కూడా దేవుణ్ణి స్తుతించక పార్టీలని, పిక్నిక్లని, లేకపోతే సరదాగా అందరితో కలిసి భోజనాలని, విందులని, వినోదాలని చేస్తున్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి ఈరోజు 2 విషయాలు. బాధ వచ్చినప్పుడు ఏం చేయాలి, సంతోషం వచ్చినప్పుడు ఏం చేయాలి మనం తెలుసుకోవాలి. దేవునికి స్తోత్రం. మనం తెలుసుకొని రాసుకొని వదిలేయడం కాదు, వాటిని మనం పాటించాలి. కొంతమంది నాకు ఫోన్ చేసినప్పుడు, ప్రార్థనా సహాయం అడిగినప్పుడు నేను చెప్తాను, ప్రార్థించుకోపోయారా, వాక్యం చదువుకోపోయారా, లేకపోతే మందిరానికి రాకపోయారా, లేకపోతే మందిరంలో రోజంతా గడపకపోయారా అని నేను చెప్తే వాళ్ళు అంటారు, అన్నయ్య, అయ్యగారు, పాస్టర్ గారు, అసలు ఆ తలంపే రాలేదండి, అసలు ఆ ఉద్దేశమే రాలేదండి. అంటే అసలు ప్రార్థించాలి, మందిరానికి పోవాలి, లేక మందిరములో గడపాలనే తలంపు కూడా రాకుండా చేస్తాడు అపవాది. దేవునికి స్తోత్రం.
నీకున్న కష్టాన్ని బట్టి, నీకున్న వ్యాధిని బట్టి, నీకున్న కలతను బట్టి, నీకున్న ఆ చింతను బట్టి నువ్వు బ్రతకటం వేస్ట్, నువ్వు ఇక్కడ ఉండటం వేస్ట్, నువ్వు అట్టెళ్ళిపో, ఇట్టెళ్ళిపో, అది చెయ్యి, ఇది చెయ్యి, అలాగుండు, ఇలాగుండు. దేవుడు నీకేం చేశాడు? దేవుణ్ణి నమ్ముకొని ఆ వ్యక్తి చూడు ఎంత బాగున్నాడో, అన్ని పాపాలు చేసే ఆడు చూడు ఎంతలా ఉన్నాడో. ఇలాగా సాతాను మనలను ప్రేరేపిస్తూ ఉంటాడు. నీవు దేవుణ్ణి నమ్ముకున్నావు, ఇంత భక్తి చేస్తున్నావు, ఇంతలా ఉంటున్నావు, నీకేం కలిగింది, నీకేం ఒరిగింది అంటా ఉంటాడు. దేవునికి స్తోత్రం. అయితే సైతానుగాడు అలా అన్నప్పుడు, దుష్టుడు అలా మనలను శోధించినప్పుడు ఆ శోధనకే లోబడిపోతున్నారు కొంతమంది. ఆ అపవాది పెట్టినటువంటి ఆ శోధనకే జారిపోతున్నారు కొంతమంది. అందుకనే ఆ విషయాలు ఎరిగినటువంటి అపోస్తలుడైనటువంటి యాకోబు ఈ మాట చెప్తా ఉన్నాడు. ఈ 5వ అధ్యాయం అంతా చాలా ఇంపార్టెంట్ది. యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయం అంతా కూడా చాలా విషయాలు ఉన్నాయి. ఆ 5వ అధ్యాయంలోనే ఇంచుమించు 5 ప్రసంగాలు ఉన్నాయి. దేవునికి స్తోత్రం. 5వ అధ్యాయంలోనే ఇంచుమించు 5 ప్రసంగాలు ఉన్నాయి. 1 2 3 4 5 ప్రసంగాలు ఉన్నాయి. ఏవండి, అంత విలువైన అధ్యాయం, చాలా విపులంగా ఉంటుంది. ఇక దాపరికాలు మర్మాలు ఏమీ ఉండవు దీంట్లో. అయితే నేను మాత్రం ఒక్క మాటే మీకు చెప్పడానికి ఈరోజు నేను సిద్ధపడ్డాను. ఏంటంటే అది 13వ వచనం, మీలో ఎవనికైనాను శ్రమ సంభవించెనా. చెప్పండి, ఎవరికైనా మీలో శ్రమ లేనోళ్ళు ఎవరున్నారండి? ఎంత చెట్టుకు అంత గాలన్నట్టుగా ఏ కుటుంబానికి, ఏ ఇంటికి, ఏ గృహానికి, ఏ చర్చికి, ఏ పరిచర్యకి, ఏ పాస్టర్ గారికి ఉన్నాయి. లేవంటే అది అబద్ధం. దేవునికి స్తోత్రం. ఉన్నాయి. ప్రతి ఒక్కరూ ఏదో ఒక శ్రమ, ఏదో ఒక నింద, ఏదో ఒక కష్టము, ఏదో ఒక బలహీనత, ఏదో ఒక ఇరుకు, ఏదో ఒక ఇబ్బంది. ఇప్పుడు శ్రమ లేని వారు లేరు భూమి మీద అని చెప్పుకుంటున్నాం. ఏమండి, శ్రమ లేని వారు లేరు అని నేర్చుకుంటున్నాం. అయితే మీకు శ్రమ కలిగినప్పుడు, మీరు శ్రమలో ఉన్నప్పుడు ఏం చేయమని చెప్తున్నాడు ఇక్కడ అపోస్తలుడు అని అంటే, ప్రార్థన చెయ్యాలట. చెప్పండి, ఏం చెయ్యాలట? శ్రమకి ప్రార్థనకి సంబంధం ఏంటండి? బాలేదని ప్రార్థన చేయమని మీ దగ్గరికి వస్తే మీరేంటి ప్రార్థించుకోమంటున్నారు? అవును, ప్రార్థించుకోవాలి మీరు. హల్లెలూయా. మీరు ప్రార్థించుకున్నాక మేము ప్రార్థించాలి. చాలామంది ఏం చేస్తారంటే, ఇక్కడికి వెళ్తే తగ్గుతుందంటని ఎవరో చెప్తారు. చక్కగా సిద్ధపడిపోయి ప్రయాణం అయిపోయి వచ్చేస్తారు ఇక్కడికి వచ్చేసి ఇక్కడ ఏం జరిగినా ఎన్ని జరిగినా ఏం పట్టించుకోరు. కానీ చివర్లో మా దగ్గరకు వచ్చి మాకు విపులంగా అవన్నీ చెప్పి, కోళ్ళు అలాగండి, కొడుకు ఎలాగండి, కూతురు అలాగండి, అల్లుడు ఎలాగండి, మనవాళ్ళు ఇలా అన్ని విపులంగా చెప్తారు. వాళ్ళ ఉద్దేశం ఏంటంటే ఆ మాటలన్నీ మేము వినాలి, వాళ్ళు చెప్పిన ప్రకారం ఆ పేర్లన్నీ చదివి మేము ప్రార్థన చెయ్యాలి. దేవునికి స్తోత్రం. తక్కువ మంది, కొద్దిమంది అయితే అది సాధ్యమే. కానీ కొంచెం ఎక్కువ మంది అయితే స్పీడ్గా అందరి మీద చేతులుంచి మేము ప్రార్థన చేసేస్తూ ఉంటాం. వాళ్ళు బాధపడవచ్చు. ఆ జాబితాలో మీరు కూడా ఉండొచ్చు. అయ్యో, ఇంత కష్టం చెప్తే అన్నయ్యకి, ఇంత కష్టం చెప్తే పాస్టర్ గారికి ఏదో చెయ్యేసి సిలువేసేసి కృప కలుగునుగా అని చెప్పి పంపించేశాడు అన్నయ్య. ఎంత ఛార్జీ వేసుకొచ్చాను, ఎంత కష్టపడి ఉపవాసంతో వచ్చాను అని మీకు అనిపించవచ్చు. దేవునికి స్తోత్రం. ఇక్కడ నేను చెప్పే మాట ఏంటంటే, దేవునికి సమస్తము తెలుసు. చెప్పండి, దేవునికి. మీకు తలంపు రాకమునిపే
ఈ స్థలములోనికి మీరు కాలు పెట్టక మునిపే మీ కష్టము, మీ శ్రమ, మీ బాధ, మీ ఇరుకు, మీ ఇబ్బంది అంతా తెలుసు ఆయనకి. ఇప్పుడు ఆ సమస్యను బట్టి మీరు దేవుణ్ణి అడగాలి. మొదట చెప్పండి, మీకున్న శ్రమ సమస్యను బట్టి మీరు ఏం చేయాలి? మొదట దేవుణ్ణి మీరు అడగాలి. ఆ తర్వాత విశ్వాసముతో సన్నిధికి రావాలి. చెప్పండి, దేంతో రావాలి ఇక్కడికి? విశ్వాసముతో. విశ్వాసం లేకుండా వస్తే ఏమీ జరగదు ఇక్కడ. హల్లెలూయా. విశ్వాసముతో ఇక్కడికి రావాలి. ఇక్కడ దైవజనులు మీ పక్షంగా దేవుణ్ణి వేడుకోవాలి. మీ పక్షంగా. కొంతమంది చూడండి, వస్తారు, ఎందుకో వెళ్ళిపోతారు మధ్యలో. కొంతమంది చివరి వరకు ఉంటారు, వెళ్ళిపోతారు. ఎందుకు వచ్చారో తెలియదు, ఎందుకు వెళ్ళిపోతున్నారో తెలియదు. అంటే వాళ్ళు మొక్కుకుంటారన్నమాట. 7 వారాలు వస్తామని, 10 వారాలు వస్తామని, 3 వారాలు వస్తామని మొక్కుకుంటారు. ఇక దైవజనుడితో మాట్లాడేది లేదు, దైవజనుణ్ణి పలకరించేది లేదు, లేక ఇంకో చెప్పేది చేసేది లేదు. మేము వెళ్ళాం, వచ్చేసాం, మేము ఉన్నాం ప్రార్థనలో, వెళ్ళిపోయాం. ఏదైనా అత్యవసరంగా ఎవరో చుట్టాలు ఎవరో వచ్చారని కబురు, ఎవరికో ఏదో జరిగిందనో, ఏదన్నా సమస్య వచ్చిందనో గబుక్కుని వెళ్ళిపోతుంది. పరిపాటి, అది తప్పేం కాదు. అలా కాక కొందరు మాకేది కానట్టుగా రావడం, వెళ్ళిపోవడం. దేవునికి స్తోత్రం. మరి దైవజనుడు ఎందుకున్నట్టు, దైవజనురాలు ఎందుకున్నట్టు? ఈ స్థలములో ఒక ప్రతినిధి, దేవునికి ప్రజలకి ఒక వ్యక్తి, ఒక మధ్యవర్తి ఎందుకున్నట్టు? దేవునికి స్తోత్రం. ఇదంతా ఒక క్రమం అండి, ఇదంతా ఒక క్రమం. హల్లెలూయా. రక్షణ ద్వారం తరపున 30 బ్రాంచీలు ఉన్నాయి. తూర్పు, పశ్చిమ, కృష్ణా జిల్లాల్లో 30 బ్రాంచీలు ఉన్నాయి. ఈ 30 బ్రాంచీలకు కూడా సేవకులు ఉన్నారు. ఆ సేవకులకి పెద్ద సేవకులుగా పశ్చిమ గోదావరి జిల్లాలో మేమున్నాం. మా దగ్గర సహదాసులుగా కొద్దిమంది సేవకులు అంటున్నారు. అలాగే కృష్ణా జిల్లాలో చిన్నపాప గారు, చిన్నల్లుడు గారు అక్కడ ఉన్నారు. వారి దగ్గర కొంతమంది సేవకులు ఉన్నారు. దేవునికి స్తోత్రం. దేవుని మాట మేము వింటాం, మా మాట మీరు వినాలి. ఆ విధంగా ఈ దైవిక క్రమములో మనం నడుచుకుంటూ సాగిపోవాలి. అర్థమైందండి? దేవునికి స్తోత్రం. ఇదొక క్రమం. క్రమాన్ని మీరి ఈ ఆర్డర్ను మానుకొని దేవుడు అక్కడ స్పెషల్గా ఏమి చేసేయడు. కొంతమందికి ఇది తెలియట్లేదు. హల్లెలూయా. ఆ క్రమానికి లోబడితేనే, ఆ క్రమానికి నీవు విధేయత చూపితేనే. దేవునికి స్తోత్రం. మొదట మీరు ప్రార్థించాలి, ఆ తర్వాత మీ నిమిత్తమై మేము ప్రార్థించాలి. హల్లెలూయా. మొదట మీరు దేవుణ్ణి అడగాలి, మొదట మీరు దేవునికి మొర్ర పెట్టాలి, దేవుని బ్రతిమలాడాలి. ప్రార్థనే కదా, మేము చేసుకుంటాం, మాకు తెలుసు, మాకు వచ్చు అనుకుంటాం. మనం అనుకుని ప్రార్థనే చెయ్యం. ఏమండి? అనుకుంటూ ప్రార్థనే చెయ్యట్లేదు. దేవునికి స్తోత్రం. ప్రార్థనా బలం తెలుసు, ప్రార్థనా శక్తి తెలుసు, ప్రార్థన ద్వారా జరిగిన కార్యాలు మనం చూస్తున్నాం, చదువుతున్నాం, నేర్చుకుంటున్నాం. తీరా మనం చేయనిది, మానేసేది ఏంటంటే ప్రార్థనయే. హల్లెలూయా. ప్రార్థన వల్ల ఎన్ని లాభాలున్నాయో కంఠస్థం చెబుతాం మనం. ప్రార్థన వల్ల ఎన్ని దీవెనలు వస్తాయో మనకన్నీ గుర్తులే. తీరా మనం చేయనిది ఏంటంటే, మానివేసేది ఏంటంటే ప్రార్థన. దేవునికి స్తోత్రం. గుడికొచ్చి వెళ్ళాను అని అది ప్రార్థన కాదు. నేను వారాలు చేస్తున్నాను,
అది ప్రార్థన కాదు. ప్రార్థన అంటే ప్రభువుతో సంభాషణ. నీవు దేవునితో ఒక కనెక్షన్ కలిగి ఉండాలి. అయ్యగారు, అమ్మగారు, అన్నయ్య గారు, అక్కయ్య గారు, ఇది కాదు. మొదట దేవునితో నీకు సంబంధం, దేవునితో నీకు సహవాసం. ఆ సంబంధం ఉందా? ఆ సహవాసాన్ని నువ్వు మెయింటైన్ చేస్తున్నావా? హల్లెలూయా. కొంతమంది కష్టం వచ్చింది కదా అని ప్రార్థన మొదలు పెడతారు. ఏదన్నా గొడవ జరిగినప్పుడు, ఏదన్నా దొంగతనం జరిగినప్పుడు, పోలీస్ స్టేషన్కి వెళ్ళినట్టుగా మనకి ఇబ్బంది వచ్చినప్పుడు, అవసరం వచ్చినప్పుడు, కష్టం వచ్చినప్పుడు అప్పుడు ప్రార్థన. అది కూడా అంత మంచిది కాదు. ఒక భక్తుడు అన్నాడు, ప్రార్థన క్రైస్తవునికి ఊపిరి. చెప్పండి, ప్రార్థన క్రైస్తవునికి ఊపిరి. ఊపిరి ఆడకపోతే, ఊపిరి శ్వాస పీల్చుకోకపోతే ఏ జీవి బ్రతకడం కష్టం. ఆకాశంలో ఎగిరే పక్షులకైనా, భూమి మీద ఉన్నటువంటి మనకైనా, జంతువులకైనా, నీటిలో తేలియాడే చేపలకైనా ప్రాణవాయువు చాలా ప్రధానం. క్రైస్తవునికి ప్రాణవాయువు లేక ప్రార్థన ఉండాల. అనుకోవచ్చు, మరి మేము పనులు, మేము ప్రయాణాలు, మేము వృత్తులు, ఉద్యోగాలు అన్నీ మానేసి ప్రార్థన. అలా కాదండి. దేవునికి స్తోత్రం. అది కాదు దేవుని ఉద్దేశం. ప్రార్థన శ్వాసగా ఉండాలంటే, ప్రార్థన ఊపిరిగా ఉండాలంటే, ఇక ఏ పని పాట చేయకుండా అస్తమాను ప్రార్థన అంటూ, అది కాదు ఉద్దేశం. ప్రార్థనను నిర్లక్ష్యం చేయకూడదు. ప్రభువుతో సంభాషించే విషయంలో ఏ మాత్రం ఏమరపాటుగా ఉండకూడదు అని దాని అర్థం. హల్లెలూయా, హల్లెలూయా. పిల్లలకి మనం బయటికి వెళ్ళినప్పుడు జాగ్రత్త అని చెప్తాం. 1-2 సార్లు, 1-4 సార్లు చెప్తాం, జాగ్రత్త నాన్న, లారీలు తిరుగుతున్నాయి, బస్సులు తిరుగుతున్నాయి, ట్రాక్టర్లు తిరుగుతున్నాయి అంటే అవి వచ్చి మన పిల్లలకి ఏదో చేసేయాలని కాదు. అవి వచ్చి ఏదో కీడు, ఏదో నష్టం జరిగించాలని కాదు. దేవునికి స్తోత్రం. ఏమండి, అది రాకూడదు, అలాంటి కీడు అపాయం జరగకూడదనే జాగ్రత్తతో మనం అన్నిసార్లు మన పిల్లలకి ఆ హితబోధ చేస్తాం. ఏమండి, హితబోధ చేస్తాం. అటువైపు ఇటువైపు చూసుకొని దాటినైనా, రౌండ్లో జాగ్రత్త అమ్మ, ఎత్తెక్కినప్పుడు జాగ్రత్త అమ్మ, కిందకి వెళ్ళినప్పుడు జాగ్రత్త, అలా చెప్తూ ఉంటాం. ఎందుకనంటే వారికి ఏ కీడు జరగకూడదని కోరుకునే తల్లిగా, తండ్రిగా మనం. ఇక్కడ దేవుడు కూడా అంతే. దేవునికి స్తోత్రం చెప్పండి. శిష్యులతో చెప్పలేదా, మీరు శోధనలో ప్రవేశించకుండానట్లుగా మెలకువగా ఉండి. శోధనలో పడిపోవాలని దేవుని ఉద్దేశం కాదు. దెబ్బ తగలాలని తల్లిదండ్రుల ఉద్దేశం కాదు. దెబ్బ తగలకూడదనే ఉద్దేశం. అలాగే దేవుడు కూడా మీకు శోధన రాకూడదు, మీకు శ్రమ రాకూడదు, మీకు ఏ కష్టం కలగకూడదు, ఏ ఇబ్బంది, ఏ నష్టం మీరు చూడకూడదని దేవుడు శిష్యులను ఇష్టపడి శిష్యులకు చెప్తున్నాడు, అయ్యలారా మెలకువగా ఉండి ప్రార్థన. వాళ్ళు ఏం చేశారు? ఖేతరు చేయలేదు దేవుని మాట. ఇలాగే చెప్తాడులే, ఇలాగ అంటాడులే అని చెప్పి ప్రార్థించడం కోసం మోకాళ్ళు అలా ఉన్నారేమో, మెల్లిమెల్లిగా నిద్రలోకి జారుకున్నారు. ఆ తర్వాత ఏమైందో మీకు తెలుసు కదా. వచ్చారు సైనికులు, ప్రభువారిని పట్టుకున్నారు, గొలుసులతో బంధించారు, తీసుకెళ్ళిపోయారు. ఆ తర్వాత ఈ 11 మంది ఏమైపోయారు? చెల్లాచెదరైపోయారు. అప్పటి వరకు యేసుతో పాటు ఉండి సేవ చేసిన వీరు, ప్రార్థించిన వీరు, సువార్త ప్రకటించిన వీరు, బతుకు జీవుడా అంటే ఎక్కడున్నారో వారికే. ఏమండి, అపోస్తలులందరిలో లీడర్గా ఉన్నటువంటి పేతురు ఏమన్నాడంటే, యేసు ప్రభువా, ఆయన ఎవరో నాకు, నేను ఎప్పుడు ఆయనతో లేను. ఓ పిల్ల, ఓ పాప, ఏండు చెప్పేది? ఓ పాప,
నువ్వు పొరపడుతున్నావు, అసలు ఆయన ఎవరో నాకు తెలియదు, నేను ఎప్పుడు ఆయనతో లేనన్నాడు. చూసారా? దేవునికి స్తోత్రం. ఎలా ఉండేవారు, ఎలా అయిపోయారు? కారణం ఏంటంటే ప్రార్థించకపోవడం. ఈ మధ్యాహ్నం అందు నేను చెప్తున్నటువంటి విషయం కూడా అదే. మీ అందరి గృహాల్లో కొరతలు ఉన్నాయి, కొదువలు ఉన్నాయి, సమస్యలు ఉన్నాయి, ఇరుకులు ఉన్నాయి, ఇబ్బందులు ఉన్నాయి, శరీరాల్లో రోగాలు కూడా ఉన్నాయి. దేవునికి స్తోత్రం. ఏమండి, ఉన్నాయి ఉన్నాయి ఉన్నాయని మీరు బాధపడొద్దు, వచ్చాయని మీరు కృంగిపోవద్దు. ఉన్న వాటి నుంచి తప్పించుకోవడానికి దేవుడు మార్గం ఏర్పాటు చేశాడు. మీరు కలిగి ఉక్కిరి బిక్కిరవుతున్నటువంటి ఆ సమస్యల నుంచి విడుదల పొందే మార్గాన్ని దేవుడు చూపిస్తూ ఉన్నాడు. వైద్యుల దగ్గరికి వెళ్తే 500 1000 రూపాయలు తీసుకుని, నీకు పలానా జబ్బు, నీకు పలానా సమస్య, నువ్వు అది తినకూడదు, ఇది తినాలి, అది తాగకూడదు, ఇది తాగాలి అని చెప్తారు. కేవలం మన జబ్బు, కేవలం మన సమస్య చెప్పి మన దగ్గర డబ్బులు తీసుకుని పంపిస్తారు. దేవునికి స్తోత్రం. ఆ మందులు వాడుతాం, ఆయన చెప్పినట్లుగా చేస్తాం. తగ్గితే తగ్గుతుంది 3 వంతులు, 1 వంతు తగ్గదు. అబ్బాయి ఈయన కాదు కదా అని ఇంకో ఆయన దగ్గరికి వెళ్తాం, ఆయన కాదు కదా ఇంకో ఆవిడ దగ్గరికి వెళ్తూ ఉంటాం. కానీ పరమ వైద్యుడు చెప్తున్నాడు, నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే. హల్లెలూయా. అది శారీరక వ్యాధే కావచ్చు, కుటుంబ సమస్యలే కావచ్చు, ఆర్థిక ఇబ్బందులే కావచ్చు, మరే ఇతర సమస్య అయినా సరే, నేను చెప్తున్నటువంటి మాట ఏంటంటే, ప్రార్థిస్తే, మొర్ర పెడితే, దేవుణ్ణి బ్రతిమలాడితే నీవు దాని నుంచి తప్పించబడతావు. హల్లెలూయా. సమస్య ఎంతైనా, కష్టము ఎలాంటిదైనా, జబ్బు, వ్యాధి, ఇబ్బంది ఎంత గొప్పదైనా సరే దేవుడు చెప్తున్నాడు, నేను చెప్పట్లా, నీవు దాని నుంచి విడిపించబడాలి, తప్పించబడాలి అని అంటే ఒకటే, 4 సూత్రాలు 6 సూత్రాలు 6 పనులు 7 పనులు అని చెప్పట్ల, ఒకే ఒక్క పని, ప్రార్థించుట. దేవునికి స్తోత్రం. ఆ ఒక్క పని చేయటానికి ఎందుకు బతికిస్తున్నాం మనం? ఆ ఒక్క పని చేయడానికి ఎందుకు నిర్లక్ష్యం చూపుతున్నాం? ఆ ఒక్క పని చేసి ఆ శ్రమ, ఆ శోధన, ఆ ఇరుకు నుంచి బయటపడటానికి ఎందుకని మనం? హల్లెలూయా. ప్రార్థన వల్ల ఎన్ని లాభాలు ఉన్నాయో, ప్రార్థన మనకి ఎంత దీవెనకరంగా ఉంటుందో, ప్రార్థన ద్వారా ఎన్ని ఆశీర్వాదాలు పొందుకోవచ్చో మనం ఏమాత్రం కూడా తెలుసుకోకుండా, ఒకవేళ తెలుసుకున్నా సరే కేవలం ఇనేసి రాసేసుకుని వదిలేసేవారిగా అలా ఉండకూడదని దేవుని పేరట నేను తెలియచేస్తూ ఉన్నాను. దేవునికి స్తోత్రం. మీరు ఆ బాధతో ఉండాల్సిన పని లేదు, మీరు ఆ రుణాలతో నలిగిపోవలసిన పని లేదు, ఆ నష్టాలు చవి చూడాల్సిన పని లేదు, ఆ కష్టాలు మీరు ఎదుర్కోవలసిన పని లేదు. మీ భర్తల ద్వారా, మీ బిడ్డల ద్వారా ఆ శోధన మీరు సహించవలసిన పని లేదు. మీకు వాటన్నిటి నుంచి విడుదల దొరికే ఒకే ఒక్క దారి, ఏకైక పరిష్కారం ప్రార్థన. చెప్పండి, ఏంటది? ప్రార్థన, ప్రార్థన, ప్రార్థన. దేవునికి స్తోత్రం చెప్పండి. మీరు ప్రతిరోజు దేవునికి మానక ప్రార్థన చెయ్యండి. ప్రతిరోజు మీరు 2 సార్లు చేస్తారో, లేక 3 సార్లు చేస్తారో, లేక ఒక్కసారే చేస్తారో, ప్రతిరోజు దేవునికి మీరు ప్రార్థన చెయ్యండి. ప్రార్థన చేసి మీ బాధ అంతా చెప్పండి, మీ కష్టమంతా ఆయన సన్నిధిలో, ఆయన మోకాళ్ళ దగ్గర, ఆయన పాదాల దగ్గర దారపోయండి. మీరు విడుదలను చూస్తారు. దేవునికి స్తోత్రం. వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన, చెప్పండి, వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన.
చూడండి, మరొక మాట చూద్దాం. తిమోతికి రాసిన మొదటి పత్రికలో 2వ అధ్యాయములో 1వ వచనం చెబుతుంది, మనము సంపూర్ణ భక్తియు మాన్యతయు కలిగి నెమ్మదిగాను సుఖముగాను బ్రతుకు నిమిత్తం అన్నిటికంటే ముఖ్యముగా మనుషులందరి కొరకును రాజుల కొరకును, చాలు తల్లి చాలు. ఈ మొదటి 2 వచనాల యొక్క భావం ఏంటంటే, ఎవరైతే ప్రార్థన చేస్తారో, ఎవరైతే దేవునికి మొర్ర పెడతారో, ఎవరైతే దేవుని సన్నిధిలో ప్రార్థించే వారిగా ఉంటారో వారు నెమ్మదిగా ఉంటారని చెప్తుంది. హల్లెలూయా. ఈ రోజుల్లో అనేక కుటుంబాల్లో లేనిదే ఇదండి. డబ్బులున్నాయి ఫుల్లుగా, పొలాలు, ఆస్తులు, అంతస్తులు, వాహనాలు, వస్తువులు ఎన్నో ఉన్నాయి. లేనిదేంటి? కొదువ ఏంటి అంటే, ఇదిగో సమాధానం లేదా నెమ్మది లేదు. హల్లెలూయా, హల్లెలూయా. నెమ్మది లేదు. ఇక్కడ భక్తుడు చెప్తా ఉన్నాడు, పౌలయ్య గారు చెప్తా ఉన్నారు, అన్నిటికంటే ముఖ్యంగా నీవు ప్రార్థన చేస్తే గనక నీకు నెమ్మది, సుఖము, సంతోషము దొరుకుతుంది అని. దేవునికి స్తోత్రం. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా విషయాలు ప్రార్థన చేయటం వల్ల, దేవునికి మొరపెట్టడం వల్ల, దేవుని బ్రతిమలాడటం వల్ల మనం పొందుకోగలము. అందుకనే యాకోబు ద్వారా దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు, మీలో ఎవరికైనాను శ్రమ సంభవించెనా అతడు ఏం చేయాలట? దేవునికి స్తోత్రం. ప్రార్థనకు వస్తున్నారు, వెళుతున్నారు, ఉపవాసాలు ఉంటున్నారు, ఎంతెంతో చేస్తున్నారు. ప్రార్థనలు పెట్టుకోవడం, కానుకలు ఇవ్వడం, భోజనాలు పెట్టడం, ప్రసాదాలు ఇవ్వడం చేస్తున్నారు. అయితే ఆ బాధ నుంచి, ఆ శ్రమ నుంచి మీరు తప్పించబడ్డారా, బయటపడ్డారా అంటే ఏమో అండి. ఎక్కడ అలాగే ఉన్నాయండి. దేంట్లోనూ సుఖం లేదండి ప్రాణానికి, ఏ విషయంలో కూడా మాకు నెమ్మది దొరకలేదండి అని బాధపడుతున్నారు. ఎందుకని మరి? ఎందుకు అలా జరుగుతుంది? నేను చెప్పే విషయం ఏంటంటే, శ్రమ లేనివారు లేరు, కష్టం లేనివారు లేరు, బాధ లేనివారు లేరు. ఆ బాధ, ఆ కష్టము, ఆ శ్రమ నుంచి బయటికి రావాలి అంటే దేవుడు చెప్పినటువంటి విషయం ఏంటంటే, ప్రార్థిస్తే నువ్వు బయటపడతావు, ప్రార్థన చేసుకుంటే నువ్వు విడిపించబడతావు, ప్రార్థన చేసుకుంటే నువ్వు జయం పొందుకుంటావు. నీకు జయం రావట్లేదు, విడుదల రావట్లేదు అంటే ప్రార్థన లోపము, ప్రార్థనాహీనత అనే వాక్యం చెప్తుంది. దేవునికి స్తోత్రం. ఇప్పుడు 2వ భాగంలోకి వెళ్దాం. మీలో ఎవరికైనాను సంతోషము కలిగిన అతడేం చేయాలట? కీర్తనలు అంటే పాటలు. అంటే పాటలు పాడితే సరిపోతుందా? ఏమండి, పాటలు పాడితే అయిపోతుందా? లేదు. పాటలు అంటే, కీర్తనలు అంటే ఆరాధన. చెప్పండి, ఏంటది? ఆరాధన. ఇప్పుడు ఈ ఆరాధన గురించి చాలా రకరకాలైన వింత బోధలు, వింత విషయాలు వచ్చేసాయండి. హల్లెలూయా.